పోతే ఇంకేముంది, కిషన్ కోహ్లీగా వచ్చిందిగా. మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్, జూబ్లీ హిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీ చేయదు? జూబ్లీ హిల్స్ లా ఎంఐఎం ఎందుకని పోటీ చేస్తలేదు? లోపటంగా ఎవరితో రాసుకొని పూసుకొని తిరుగుతుంది ఎంఐఎం. ఏదో కథ నడుస్తుంది లోపటంగా, ఏదో రహస్య ఒప్పందము, ఏదో లోపలి కథ తమ బొంగరం లెక్క నడిపిస్తున్నారు. అసలు ఎందుకు జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం పోటీ చేస్తలేదు అనేది వాళ్ళకు అనుమానం తట్టుకుంటాట బిర్రగా. ఇక నిర్ణయించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోహ్లీ గోల్ వేసింది. దరుస్సాలం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ గా రకంగా ఆయన నిర్ణయించినట్టుగా గిట్ట చెప్తుంది కథ. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే అని ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు కిషన్ రెడ్డి. ఇక గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో బోరబండ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని అన్నారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఇక ఇంట్లో మజ్లిస్ అంటే ఇంకో కోహ్లీగా గుర్తుకొస్తుంది. అది ఏదో లోపట ఈయనో అన్నో అలకానో ఈలకానో పశలు పోగు చేసి ఏదో సంస్థ పెట్టి ఇక వాళ్ళకో వీళ్ళకో షెడ్డో పడ్డో దానం చేసినట్టు సాయం చేసిన ఒక కోహ్లీగా, ముస్లిం కోహ్లీగా, అది కూడా ఇప్పుడు రంగంలో దిగిందట. అది ఒక 5-6 వేల కోట్ల దాకా, అది 5-6 వేల ఓట్ల దాకా ఇది గుంజుకునే ఉపాయం చేస్తుంది కోహ్లీగా జూబ్లీ హిల్స్ అనేది కూడా కథ నడుస్తుంది. ఇక మరి అక్కడికి వస్తారకల్లా మజ్లిస్ పార్టీ ఎంఐఎం ఎక్కడ ఒరిగితే అక్కడ గెలుపు అనేది చర్చ నడుస్తుంది. కానీ ఇలా ఇంకో 5-6 వేల ఓట్లు ఈ కోహ్లీగా నేను దాన ధర్మాలు చేసిన, సాయాలు చేసిన, అది చేసిన, ఇది చేసిన అని కొంతమందిని ఒక 5-6 వేల ఓట్ల దాకా గుప్పిట్లో పెట్టుకుంది.